ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి కూటమి. ఊహించని రీతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది అందరికీ ఇప్పుడు ఆకర్షిస్తున్నటువంటి అంశం. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో మరో అద్భుతం కూడా ఒకటి జరిగింది. అది ఏమిటంటే సెంటిమెంటు బ్రేక్ అయింది. అతిపెద్ద సెంటిమెంటు బ్రేక్ అయింది. అదేంటంటే అనంతపురం జిల్లా, అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉండేటటువంటి ఉరవకొండ నియోజకవర్గంలో కూటమి తరపు నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ బరిలో దిగాడు. అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది. ఉరవకొండలో ఎవరైతే గెలుస్తారో ఆ పార్టీ అధికారంలోకి రాదు అనేటటువంటి ఒక సెంటిమెంటు రాజకీయాల్లో కొనసాగుతూ వస్తుంది. గత 2-3 పర్యాయాలు మనం పరిశీలించినా కూడా అదే జరుగుతుంది. గతంలో 2019లో రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉంటే అందులో కేవలం తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు మాత్రమే గెలిచింది. 1 చంద్రబాబు నాయుడు, 2 నందమూరి బాలకృష్ణ, 3 పయ్యావుల కేశవ్. అంటే పయ్యావుల కేశవ ఉరవకొండ నుంచి గెలిచాడు. గెలిచినప్పుడు 2019లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈసారి 2024కు సంబంధించి ఎన్నికల్లో కూటమి జట్టు కట్టింది. ఖచ్చితంగా గెలిచి తీరుతామని శపథం పలికింది. దానికి తగ్గట్టుగానే విజయాన్ని కూడా సాధించింది. అయితే ఈసారి ఉరవకొండలో గెలిస్తే మా పరిస్థితి ఏమిటి అని సొంత పార్టీ నాయకుల్లోనే ఒక చర్చ అయితే కొనసాగింది. అంటే ఉరవకొండలో గెలవాలా వద్దా, గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి? ఎందుకంటే ఏ ప్రాంతంలోనైనా తమ స్థానిక నాయకుడు గెలవాలని ప్రతి పార్టీ కార్యకర్త నాయకుడు కోరుకుంటాడు. అయితే మరి సెంటిమెంట్ ప్రకారం అక్కడ పయ్యావుల కేశవ్ కనుక గెలిస్తే అధికారం రాదేమో అనేటటువంటి ఒక అభిప్రాయం సొంత పార్టీ నాయకుల్లో కనిపించింది. అయితే రికార్డు బ్రేక్ చేశారు పయ్యావుల కేశవ్. ఉరవకొండలో తన అపోనెంట్ పైన 21,704 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన విజయ దుందుబు మోగించాడు. అయితే ఉరవకొండ స్థానాన్ని కూటమి కైవసం చేసుకోవడంతో పాటు ఉరవకొండ గెలవడమే కాదు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది కూటమి. అంటే ఇప్పుడు రాజకీయాల్లో రెగ్యులర్గా వస్తున్నటువంటి ఒక సంప్రదాయాన్ని ఆయన బ్రేక్ చేసినట్లుగా అయింది. ఒక రకంగా చెప్తే అందుకంటారు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే కాస్త కూస్తో అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేవ్ కనుక కొనసాగితే ఇవన్నీ కూడా రూపుమాసిపోతాయి. వేవ్ అనేది కనుక స్టార్ట్ అయితే అన్ని లెక్కలు, అన్ని ఈక్వేషన్స్ కూడా తారుమారు అవుతాయని చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఏంటంటే కేశవ్ 2019 నుంచి కూడా ఇప్పటికి కూడా అదే నియోజకవర్గంలో స్థానికంగా పనిచేశాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అక్కడ ఆయన సమర్థవంతంగా పనిచేశాడు. స్థానిక నాయకులను కూడా కలుపు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక చివరిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఈయన పయ్యావుల కేశవ్ విజయానికి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు పయ్యావుల కేశవ్ ఒక చరిత్ర సృష్టించాడు అనేది చెప్పక తప్పదు. సో ఇలాంటి అద్భుతాలు అనేకం ఉన్న ఈ ఎన్నికల్లో ఒక్కొక్కటిగా చర్చిద్దాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.